ఆశ్రయాన్ని గూర్చి, డిఎల్ మూడీ గారు ఆశ్రయాన్ని గూర్చి ఎవరో విన్నారు. ఆ దైవజనుడి యొక్క డిఎల్ మూడీ గారి యొక్క ఆశ్రయాన్ని గూర్చి. సరే, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆశ్రయాన్ని దర్శించాలి, ఆ దైవజనుని ఆశీర్వాదం పొందాలని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళాక ఒక గుర్ర బండి వచ్చింది. అబ్బాయి మీరు ఆశ్రయం గారు తీసుకెళ్తారా అన్నారంట. రండి బాబు ఎక్కండి ఆశ్రయం కాడికి అన్నారంట. ఎక్కారు. మామూలుగా మాట్లాడుకున్నారు. సామాను దించాల్సి వచ్చింది. సామాను ఈయన ఎక్కిచ్చాడు, సామాను దించాడు. దించుతున్నప్పుడు అయ్యా డిఎల్ మూడీ గారు ఎక్కడున్నారు మాకు చెప్పన్నారంట. అప్పుడు ఆయన అంట నేనేనండి డిఎల్ మూడీని అన్నారంట. వాళ్ళు మతిపోయింది. అరే మాతో పాటు సామాను ఎత్తుకొచ్చి మోసుకొచ్చి గుర్రబండిలో పెట్టి ఈ గుర్రబండిలో మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చి బండిలో సామాను అంతా దించింది ఎవరి చేత దించిచ్చారు? వీళ్ళు డిఎల్ మూడీ గారు. వీళ్ళు వచ్చింది ఆ ఆశ్రయానికి. ఆశ్రయం చాలా పెద్దది. కానీ వీళ్ళు ఆ దైవజనుని అంటే ఈయన ఒక ప్రత్యేకంగా ఏం కనపడలా. ఇప్పుడు లాంటి పబ్లిక్ సిటీలు ఏమప్పుడు లేవు కనుక ఎవరో తెలియదు పాపం. అమ్మ వినండి, ఎవరో మనిషి చెప్పితే తప్ప తెలియదు. కనుక ఆ దైవజనుడిని చూసి ఆశ్చర్యపోయారంట. నిజమేనండి, దేవుని బిడ్డలు ఇప్పుడు సమూయేలు దగ్గరికి సౌలే వెళ్ళి గవిని దగ్గర అయ్యా సమూయేలు ఎప్పుడొస్తాడో చెప్పండి, ఆయన ఎక్కడుంటాడో చెప్పండి, ఆయనతో ఏం మాట్లాడాలో చెప్పండి అని ఆయన్ని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? నేనేనయ్యా ఆ దీర్ఘదర్శి నేనే. మన జీవితంలో కూడా దేవునికి మనం భయపడితే, దేవుని సన్నిధిని మనం గౌరవిస్తే, దైవజనులకు మనం విధేయత చూపితే దేవుడు అలాంటి వారిని హెచ్చిస్తాడు అన్నదే ఈ సౌలు జీవితం ద్వారా మనం నేర్చుకున్న అనుభవాలు. మన జీవితంలో కూడా సౌలులాగా తగ్గించుకుంటే హెచ్చించబడతాం, దీవించబడతాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా నాయనా సౌలులాగా తగ్గించుకునే తత్వం మాకు కావాలి, లోబడే మనసు కావాలి, దైవ భయముతో కూడిన మనసు మాకు కావాలి. దైవ ఆజ్ఞలను నెరవేర్చువారిగా మమ్మల్ని చేయండి. మీ కట్టడలను మీ విధులను గైకొను వారిగా మమ్మల్ని సిద్ధపరచమని. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టిస్తాను అని చెప్పారు. కనుక అలాగా మీ మాటలంటే భయభక్తులు తండ్రి, నీ మందిరం అంటే భయభక్తులు, నీ పరిచర్య అంటే భయభక్తులు, దీనత్వం కలిగిన మనసు, విధేయత కలిగిన మనసు, వినయము కలిగిన మనసు మాకు నేర్పించు నాయన. లోబడే మాకు కావాలి, విధేయత కలిగిన మనసు కావాలి, ప్రార్థనా మనసు ఉండాలి. మీరే దర్శించండి, దీవించండి, సిద్ధపరిచి మహిం పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.